నమస్తే వెల్కమ్ టు న్యూస్ రివ్యూ దిస్ ఇస్ బలరామ్. ఈరోజు డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు ప్రధానంగా వార్తాపత్రికల్లో వచ్చిన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈనాడు చూసుకుంటే కఠిన నిర్ణయాలు అంటూ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ కనిపిస్తున్నాయి. పాలనలో కీలక మార్పులు తప్పవు, ప్రజల మేలు చేయడం కోసమే లక్ష్యం. ప్రతిపక్షం నిర్మాణాత్మక సలహాలు ఇవ్వలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల కోటే తీరు సుప్రీం. 4-5 నెలల్లో నిరుద్యోగ భృతి అమలు. రెవెన్యూ పైసా లంచం ఇవ్వక్కర్లేదు. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి అన్న ఒక వార్త హైలైట్ అవుతుంది. పద్మారావు పట్టుదల స్ఫూర్తిదాయకం అంటూ ఆయన నిన్న డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా కామెంట్స్ చేసిన పరిస్థితి. నాకు న్యాయం కావాలి అంటూ కోర్టు తలుపు తట్టిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి. పుట్టిన తేదీ సవరణ కోరుతూ జస్టిస్ బి శివశంకర్ వ్యాజ్యం. అదేవిధంగా రోడ్డెక్కిన అన్నదాతలు, పసుపు ఎర్రజొన్న రైతుల ఆందోళన. 7 గంటల పాటు జాతీయ రహదారిపై నిరసన. నేడు పాదయాత్రగా అసెంబ్లీకి రావాలని నిర్ణయం. జగిత్యాలలోనూ కదం తొక్కిన కర్షకులు. గంగాధర సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ అన్న వార్త ఒకటి హైలైట్ అవుతున్న పరిస్థితి. ఆంధ్రజ్యోతి ఒకసారి చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో చేబదుళ్ళు ఇక చెల్లవు అన్న వార్త హైలైట్ అవుతుంది. డిమానిటైజేషన్ 2.0 చిన్న అప్పులకు కూడా లెక్కలు చెప్పాల్సిందే. రియల్ అడ్వాన్స్ల చట్టబద్ధత కావాల్సిందే. మోదీ సర్కారు తాజా ఆర్డినెన్స్ ఫలితం. పౌంజీ స్కీమ్లకు కళ్ళెం లక్ష్యం, కానీ జన జీవితాన్ని దెబ్బతీయనున్నది దాంట్లో అంశం అన్న వార్త హైలైట్ అవుతుంది. చిన్న కంపెనీలు, రియల్ సంస్థలకు నష్టం. స్నేహితుల మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా జరగడానికి వీల్లేదు అన్న వార్త హైలైట్ అవుతుంది. బంధువులకు ఓకే, స్నేహితులకు నాట్ ఓకే అన్న వార్త హైలైట్ అవుతుంది. లంచాలిక అంతం, రాజీపడం, లీకేజీలను అరికడతాం, పాలనలో పెను మార్పులు తెస్తాం, ఈ వయసులో నేను ఎవరికి భయపడను అంటూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన కామెంట్స్. దబాయిస్తే ఎలా అంటూ బట్టి విక్రమార్క ప్రధాన ప్రతిపక్ష నేత నిన్న కామెంట్ చేశారు. అసెంబ్లీలో సీఎం బట్టి వాగ్వాదం. పట్టణాలు పరిశ్రమలకే భగీరథ బిల్లులు, గ్రామాల్లో వసూలు చేయం. శబరి కలిసేది కూనవరం వద్ద కాదు, ఎగువ పాపికొండల వద్దే. అసెంబ్లీలో బట్టి కేసీఆర్ మాటకు మాట. మీడియా సహా అందరినీ తీసుకెళ్తా, కేసీఆర్ది అబద్ధమని నిరూపిస్తా అంటూ బట్టి కామెంట్ చేశారు. వాస్తవ విరుద్ధంగా రాష్ట్ర బడ్జెట్ అప్పు ముప్పు పొంచి ఉందంటున్న బట్టి విక్రమార్క. 28 లక్షల మంది రైతులకు మొండి చేయి. సీఎం కిసాన్ సమ్మాన్కు అనర్హులే ఎక్కువ. రాష్ట్రంలో 25 లక్షల మందికే 6,000 సాయం. సగం మందికి అందని కేంద్ర సాయం. పథకంలో కఠిన నిబంధనలే కారణమన్న వార్త ఒకటి హైలైట్ అవుతుంది. సాక్షి చూసుకుంటే సాక్షిలో ప్రధానంగా 4-5 నెలల్లో నిరుద్యోగ భృతి, విధి విధానాలపై కసరత్తు మొదలు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన. రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా 1277 కేంద్రాలు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం. 8 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతి. 9 గంటల తర్వాత 1 నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతో పరీక్షలకు వెళ్ళొచ్చు అన్న వార్త హైలైట్ అవుతుంది. మే 1 నుంచి ఆన్లైన్లో ప్రధాన ఆలయాలన్నీ సేవలన్నీ కూడా ఆన్లైన్లోకి తీసుకురాబోతున్నామంటూ ఎండోమెంట్స్ మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి చేసిన కామెంట్స్ కనిపిస్తున్నాయి. దేవాదాయ శాఖ మంత్రిగా సెంటిమెంట్ను బ్రేక్ చేశా. కొత్త జిల్లాలలో కోర్టులు ఏర్పాటు చేస్తాం. అటవీ చట్టంలో సమూల మార్పులు తీసుకొస్తాం. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఇంద్రకరణ్ రెడ్డి అన్న వార్త హైలైట్ అవుతుంది. నమస్తే తెలంగాణ చూసుకుంటే డిప్యూటీ స్పీకర్గా పద్మారావు గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక. సీట్లో కూర్చోబెట్టిన సీఎం, ప్రతిపక్ష నాయకులు. పద్మారావుకు 20 ఏండ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సీఎం కేసీఆర్. శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు. సభా గౌరవం మరింత ఇనుమడింపజేస్తానంటూ పద్మారావు గౌడ్ చేసిన కామెంట్స్. ప్రాజెక్టులు ఆగవు, 1350 టీఎంసీల వాటా 100% వాడుకుంటామంటూ కామెంట్స్ కనిపిస్తున్నాయి. కాపీ బాబు, తెలంగాణ పథకాలకే ఏపీలో పేరు మార్పు. కేసీఆర్ అశోక చక్రవర్తి, చంద్రబాబు నీరో చక్రవర్తి అంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్. షీ టీం పనితీరు బేష్, మహిళల్లో ఆత్మస్థైర్యం పెంచింది. ఈవ్ టీజింగ్, గృహహింస, లైంగిక వేధింపుల వంటివి తగ్గాయి. ఇన్ఫోసిస్ ఫౌండర్ చైర్పర్సన్ సుధామూర్తి ప్రశంస. అదేవిధంగా విజయక్రాంతి చూసుకుంటే విజయక్రాంతిలో శాంతికి ఓ అవకాశం ఇవ్వండి, పుల్వామా దాడికి సరైన ఆధారాలు చూపండి, మోదీ సవాల్కు స్పందించిన పాక్ పీఎం అన్న వార్త హైలైట్ అవుతుంది. రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు. 9.42 లక్షల విద్యార్థులు. 9 నుంచి ఉదయం 12 గంటల వరకు పరీక్ష. 1 నిమిషం నిబంధన అమలు చేయబోతున్న అధికారులు. అదేవిధంగా ఢిల్లీ ప్రత్యేక కోర్టులో వాద్రాకు చుక్కెదురు. ఈడీ విచారణ స్టేకు నిరాకరణ.
అమరవీరులకు హోదా ఇవ్వకపోవడం అన్యాయం, పారామిలిటరీలో అన్ని రకాల వసతులు కల్పించాలి, బలైన సిఆర్పీఎఫ్ జవాన్లకు హోదా ఇచ్చేందుకు మోదీకి అహం అడ్డొస్తుంది అంటూ రాహుల్ చేసిన కామెంట్స్ కనిపిస్తున్నాయి. అన్ని రంగాల్లో కుంభకోణాలకు తల్లి కాంగ్రెసే, బోఫోర్స్ నుంచి చాపర్స్ వరకు కమిషన్ల మయం, ఒక్క ఫ్యామిలీని నడిపిన వేల కోట్ల ఒప్పందాలు, నేషనల్ వార్ మెమోరియల్ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోదీ కామెంట్స్. వెలుగు ఒకసారి చూసుకుంటే అన్ని రంగాల్లో పెనుమార్పులు అన్న వార్త. శాసనసభలో సీఎం కేసీఆర్ కామెంట్స్, 100% ప్రజలకు మేలు జరిగే పనులు చేస్తామంటూ ఆయన కామెంట్ చేశారు. సభా గౌరవాన్ని పెంచుతా ప్రజలకు ప్రయోజనం కలిగించేలా అసెంబ్లీలో చర్చలు, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కామెంట్. బట్టి వర్సెస్ కేసీఆర్, అప్పులపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి, విద్యారంగానికి కేటాయింపులేవి, సిఎల్పి నేత బట్టి విక్రమార్క. కాంగ్రెస్ వన్నీ కాకి లెక్కలు, బడ్జెట్ పై వారికి అవగాహన లేదు, ప్రజలను తప్పుదో పట్టిస్తున్న బట్టి అంటూ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ కనిపిస్తున్నాయి. ప్రక్షాళన చేయాల్సిందే, రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవినీతి తాండవం, ఏ పని చేయాలన్నా పైసలు ఇవ్వాల్సిందే అన్న వార్త కనిపిస్తోంది. లోక్సభ షెడ్యూల్ మార్చి 5 తర్వాతే 6 నుంచి 8 మధ్య ప్రకటించే ఛాన్స్. ఏప్రిల్ 2వ వారంలో నుంచి ఎన్నికలు, 5 నుంచి 7 విడతల్లో పోలింగ్ జరిగే అవకాశం. నవ తెలంగాణ ఒకసారి చూసుకుంటే ఎన్నికల తర్వాతే అన్ని హామీలు అమలు చేస్తాం, ఖర్చు కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్, కేంద్రంలో ఏర్పడే కొత్త సర్కారు ప్రాధాన్యతతోనే పూర్తి స్థాయి బడ్జెట్ రాబోతోంది అన్నదే సీఎం చేసిన కామెంట్స్ కనిపిస్తున్నాయి. 35A నేటి నుంచి విచారణ, కాశ్మీర్ పౌరుల్లో ఉత్కంఠ, రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందంటున్న జమ్మూ కాశ్మీర్ పాలనా యంత్రాంగం. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన వడ్రంగులు అరెస్ట్, నిర్బంధంతో ఉద్యమాలను ఆపలేరు చిరుపల్లి అన్న వార్త హైలైట్ అవుతుంది. ప్రజాపక్షం ఒకసారి చూసుకుందాం. ప్రజాపక్షంలో ప్రధానంగా నీటి కోసమే అప్పు చేసి పప్పుకోడు పెట్టడం లేదు, అప్పులు తెచ్చినా తీర్చినా అది ప్రభుత్వ వ్యూహమే, ప్రతిపక్షానిది అనవసర రాద్ధాంతం అంటూ సీఎం కేసీఆర్ కామెంట్ చేశారు. మిగతా హామీలన్నీ ఎన్నికల తర్వాతే, పోడు ప్రాంతాలకు 15 రోజుల్లో వస్తా, ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడే ఉన్నాం, 7 నెలల్లో నిరుద్యోగ భృతి, పంచాయతీల్లో గృహ లబ్ధిదారుల జాబితా. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు. సీఎం కేసీఆర్ వర్సెస్ బట్టి విక్రమార్క, తొలి సమావేశాల్లోనే హోరాహోరీగా సాగిన సంవాదం. ఇవి వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు. వీటి మీద డిస్కషన్లోకి వెళ్దాం. దానికంటే ముందు చిన్న బ్రేక్ తీసుకోవడానికి ముందు ఒకసారి గెస్ట్లను పరిచయం చేసుకుందాం. రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అదేవిధంగా సూర్యప్రకాష్ గారు ఉన్నారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు. ఆలకుంట హరి గారు ఉన్నారు, టీఆర్ఎస్ నేత. డాక్టర్ నరేష్ గారు ఉన్నారు, బీజేపీ నేత.